మాధూలాన్వయ సంభూతం వరదాచార్య పండితం ప్రియాధ్యాపకం సర్వేషాం తం వందే సజ్జనోత్తమం. బాధూలాన్వయ సంభూతం వరదాచార్య పండితం ప్రియాధ్యాపకం సర్వేషాం తం వందే సజ్జనోత్తమం. ప్రియ భగవతోత్తములారా, ఈనాడు మనకందరికీ కూడా సుదినం. ఎందుకంటే లోకంలో భగవంతుడు కొంతమందిని సృష్టిస్తాడు, అనేక మందిని సృష్టిస్తాడు. కానీ అందులో కొంతమంది అధ్యాపక వృత్తిని చేపడతారు. అధ్యాపక వృత్తి అనేది పరమ పవిత్రమైనటువంటి వృత్తి. ప్రైమ్ మినిస్టర్ కావచ్చు, ప్రెసిడెంట్ కావచ్చు, అలాగే చీఫ్ మినిస్టర్ కావచ్చు, వాళ్ళందరూ కూడా తాము చదువుకున్నటువంటి ఆ కళాశాలను, అలాగే తాము చదువుకున్నటువంటి ఎవరి దగ్గర చదువుకున్నామో ఆ అధ్యాపకులు ఎప్పుడు మర్చిపోరు. అందువల్ల లోకంలో అత్యంతం పవిత్రమైనది, ఉత్తమమైనది, ఉన్నతమైనది వృత్తి ఏమిటి అంటే అధ్యాపక వృత్తి. ప్రతి ఒక్కరు కూడా అధ్యాపకుడు కాలేడు. భగవద్ అనుగ్రహం ఎవరికైతే ఉందో వాళ్లే అధ్యాపక వృత్తిని చేపడతారు. అటువంటి పవిత్రమైనటువంటి వృత్తిని కొనసాగించి అనేక మంది విద్యార్థులను తయారు చేసినటువంటి మహనీయులు శ్రీమాన్ తట్టై శ్రీ ఉవే వరదాచార్య స్వామి వారు. వారికి ఒక చిన్న పేరున్నది, అన్నీ మనం గుర్తుపెట్టుకోవాలి. సంచి వరదాచార్య పేరు వారికి. చాలా సింపుల్గా ఉంటారు, అందరినీ పలకరిస్తూ ఉంటారు. విద్యా వినయ సంపన్నులంటే వరదాచార్య స్వామి వారి. ఎందుకంటే మేమంతా చిన్నప్పుడు ఆ దక్షిణ మాడిదిలో ఉన్నటువంటి ఆ సమయంలో వారు మాటికి వెళ్తూ గంగండ్రా మండపంలో ఉన్నారు, అలాగే దక్షిణ మాడిదిలో ఉన్నారు. అలా ఉన్నప్పుడు వారితో మంచి సాన్నిహిత్యం మాకున్నది. వారి యొక్క కుమారులు, కుమార్తె, వాళ్లతో మాకు మంచి సంబంధం కూడా ఉన్నది. అటువంటి మహనీయుల యొక్క ఆ శతమాన మహోత్సవం అనేది ఎంతో వైభవోపేతంగా ఆ జరుగుచున్నటువంటి సందర్భంలో ఈ దాసుడు కాస్త వారి గురించి వాచిక కైంకర్యం చేసుకోవడానికి ఉత్సాహపడుతున్నాడు. చంద్రగిరి సమీపం అంటే భగవంతుడైనటువంటి అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడు శ్రీ వెంకటేశ్వరుడు వేంచేసి ఉన్నటువంటి ఆ తిరుమల పర్వత సానువులో ఉన్నటువంటి చంద్రగిరి, అది చాలా సుప్రసిద్ధం. చంద్రగిరి కోట అని మనం చెప్తూ ఉంటాం. అంటే ఆనాడు ఆ విజయనగర సామ్రాజ్యమంతా కూడా అక్కడ ఉన్నది. ఆ రాజులందరూ కూడా చంద్రగిరిలో ఉన్నటువంటి రాజులు అందరూ కూడా కొండపైన ఎప్పుడైతే ఘంటానాదం వినిపిస్తుందో దాని తరువాతే వారు భోజనం చేసేవారు. అటువంటి అద్భుతమైనటువంటి చంద్రగిరి సమీపంలో ఐతేపల్లి అని ఒక గ్రామం. ఆ గ్రామంలో శ్రీమాన్ తట్టై సంపత్ కుమారాచార్య గారు, అలాగే సింగారమ్మ దంపతులు ఉండేవారు. వారి యొక్క సుపుత్రులుగా ఇద్దరు, అంటే తట్టై అనంతశయనం, తట్టై వరదాచార్య స్వామి, ఇద్దరు కుమారులు కూడా చదువులో మంచి ప్రతిభ గలవారు. నరత్వం దుర్లభంలోకే విద్యాతత్ర సుదుర్లభ అన్నారండి. అంటే మనకు వాస్తవంగా చూస్తే నరజన్మ దుర్లభం, అందులో విద్య రావడం కూడా పెద్ద దుర్లభం. ఆ సమయంలో వీరిరువురు కూడా, కుమారులు ఇరువురు కూడా మంచి ప్రతిభను కనపరిచేవారు. తట్టవరదాచార్య స్వామి వారు తన విద్యాభ్యాసంలో భాగంగా వారు తిరుపతిలోను, మద్రాసులోను, నెల్లూరులోను వివిధ కోర్సుల్లో వారు చదివారు. అత్యున్నతమైనటువంటి పదవి అధ్యాపక వృత్తి, టీచర్గా కూడా సెలెక్ట్ అయ్యారు. తిరుపతిలో ప్రసిద్ధమైనటువంటి ఎందరో మహానుభావులు చదువుకున్నటువంటి ఒక హై స్కూల్ ఉన్నది, తిరుపతి మున్సిపాలిటీ TPPM హై స్కూల్. అలాగే
కోదండరామాలయమైనటువంటి హై స్కూల్లో, పండిత్ జవహర్లాల్ నెహ్రూ మున్సిపల్ హై స్కూల్లో ఉపాధ్యాయ వృత్తిని చేపట్టి అనేక మంది శిష్యులను తయారు చేసి వారు విశ్రాంతిని పొందారు. వారిలో ఉన్నటువంటి ఒక ప్రతిభ ఏమిటంటే అనర్గళంగా తెలుగులో మాట్లాడతారు. అనర్గళంగా ఇంగ్లీష్‌లో మాట్లాడతారు. అదే ప్రకారం సోషల్ స్టడీస్ చెప్తున్నామే, అందులో కూడా వారు చాలా దిట్ట అన్నమాట. ఆయన దగ్గర ఎంతోమంది చదువుకున్నారు. మీకు లౌకికంగా చెప్పాలంటే సినీ నటుడు 'మోహన్ బాబు' గారు, అలాగే ఇంతకుముందు తిరుపతి మాజీ ఎమ్మెల్యే వెంకటరమణ గారు, ఇలా టీటీడీలో ఎంతోమంది ఉన్నత ఉద్యోగాలు చేసినటువంటి వారందరూ ఉన్నారు. అటువంటి మహనీయులు తిరుచానూరులో పద్మావతి అమ్మవారి సన్నిధిలో ఒక ఉన్నతమైనటువంటి పదవిలో ఉన్నటువంటి ఆ మణిగారుగా, తిరుచానూరు ప్రముఖునిగా ఆ రోజుల్లో ఉన్న వంకీపురం దొరస్వామి అయ్యంగారి యొక్క సుపుత్రిక అయినటువంటి సీనమ్మాళ్ళని వారు వివాహమాడారు. వరదాచారి సీనమ్మ దంపతులకు నలుగురు సంతానం. నలుగురు కూడా చత్వారస్తే చతశ్రూణామన్న రీతిగా అందరూ చదువులో చాలా దిట్ట. అది సుకృతం. పండితపుత్ర పరమశుంఠ అంటారండి. అలా కాకుండా వీరు ఎలాగైతే మంచి ప్రతిభ కలవారో, అలాగే వీరి యొక్క పుత్రిక అందరూ కూడా చదువులో అగ్రేసరు. అందులో పెద్దవారు శ్రీమాన్ టి రఘుకుమార్ గారు, వారు ఉన్నతమైనటువంటి చదువును అభ్యసించారు. తరువాత ఆ కాలంలో పత్రికకు ఉన్నటువంటి ప్రాధాన్యం మనం వర్ణించలేం. ఈ కాలం నాటి పత్రిక వదిలిపెట్టండి. ఆ కాలంలో పత్రికలో ఒక కథనం రాయాలంటే మంచి సబ్జెక్ట్ ఉండాలి, అలాగే భాష ఉండాలి. ఆంగ్లంలో నైపుణ్యం ఉండాలి, తెలుగులో నైపుణ్యం ఉండాలి, చక్కటి పదాల్ని వాడాలి, అది ఇదమిత్తంగా వాడాలి. ప్రతి ఒక్కరు కూడా ఆ కాలంలో పత్రిక చదివేవారండి. ఈ కాలంలో పత్రికలో వచ్చేటువంటి విషయాలు మనకు పెద్దగా ఉండవు. కానీ ఆ కాలంలో పత్రికా కథనం అనేది సమాజాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. అటువంటి ఆ సందర్భంలో రఘుకుమార్ గారు ఒక పత్రిక అధిపతిగా వారు ఉద్యోగాన్ని నిర్వర్తించారు. వారు కూడా రిటైర్ అయ్యారు. వారికి ఇండియన్ ఎక్స్‌ప్రెస్ గ్రూప్ పత్రిక ఆంధ్రప్రభలోను, అలాగే జెమినీ టీవీ, అదే ప్రకారం సన్ టీవీ గ్రూపులోనూ వారు పనిచేశారు. ఒక ఎందరో ఆ విలేకరులకు రఘుకుమార్ గారు ఒక ఆదర్శ పురుషుడుగా ఉన్నారు. చాలా మందిని తీర్చిదిద్దారు. వారికి కూడా ఇద్దరు సంతానం. వాళ్ళు కూడా మంచి ఒక వృత్తిలో ఉన్నారు. తరువాత రెండవ వారు అంటే రఘుకుమార్ గారు అయిన తర్వాత వారి పుత్రిక సాక్షాత్తు పద్మావతి వలె ఉంటుంది ఆవిడ. పద్మజ గారు. వీళ్ళందరినీ కూడా మేము అన్న, అక్క అదే ప్రకారం పిలుస్తాము. అంత సాన్నిహిత్యం మాకున్నది. ఆ పద్మజ గారు వారు కూడా బాగా చదువుకొని ఈ టీచర్ ఉద్యోగంలో ఎంపికయ్యారు. వివాహమైన తరువాత ప్రసిద్ధమైనటువంటి దివ్యదేశం తిరువహీంద్రపురం అనే దివ్యదేశం హయగ్రీవ స్వామి వేంచేసి ఉన్నారు. వేదాంత దేశికుల వారికి ఇష్టమైనటువంటి దివ్యదేశం అది. ఆ కడలూరు పక్కన ఉంటుంది. ఆ దివ్యదేశంలో ఉన్నటువంటి ఒక మంచి వరుణ్ణి ఎంపిక చేసి వారితో ఈ పద్మజ గారికి వివాహం జరిగినది. వారిని మనం మామూలుగా పిలుస్తూ ఉంటాం, బాబు గారిని పిలుస్తూ ఉంటాం. వారికి కూడా మంచి సంతానం. వారు భగవత్ కైంకర్యంలోనే ఉంటున్నారు ఆ దంపతులు. తరువాత శ్రీనివాసన్ గారు, వీరు కూడా మంచి చదువుకొని తరువాత చాలా ప్రసిద్ధమైనటువంటి ఆంగ్ల పత్రిక హిందూ దినపత్రికలో ఇప్పుడు డిప్యూటీ ఎడిటర్గా వారు పనిచేస్తున్నారు. వారికి కూడా కుమారుడున్నాడు. మంచి కుటుంబం వాళ్ళది. శ్రీనివాసన్ గారు మా గురువు గారైనటువంటి కంబరాజపురం
శేషాద్రియంగార స్వామి దగ్గర అగాధ భగవద్భక్తి సింధువుడైనటువంటి ఆళ్వాళ్ళ చేత రచించబడినటువంటి ఆ 4000 దివ్య ప్రబంధాన్ని ఔపాసన పట్టారు. మాకంతా కూడా సీనియర్ వారు. అలాగే మూడవ కుమారుడు శ్రీమాన్ గోవిందరాజన్ గారు. వారు కూడా చక్కగా చదువుకున్నారు. వారు మా గురువు గారి దగ్గర 4000 దివ్య ప్రబంధం నేర్చుకున్నారు. మేమంతా ఒకే సెట్ 5 మంది మేము. అందులో గోవిందరాజన్ గారు ఉన్నారు. ఇలా వారు కూడా బాగా చదువుకొని ఒక హైదరాబాదులో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. ఆంధ్రప్రభతో పాటు వివిధ పత్రికల్లో పనిచేసి నేడు ఈ అమెరికాలోని తెలుగు పత్రికకు న్యూస్ ఎడిటర్గా వారు వ్యవహరిస్తూ ఉన్నారు. అలాగే ప్రసిద్ధమైనటువంటి మా గురువు గారి పేరిట స్థాపించబడినటువంటి ఆ పరంపర అనేటువంటి ధార్మిక డిజిటల్ మీడియాను కూడా వారు నిర్వహిస్తున్నారు. వారికి మంచి సంతానం ఉన్నది. ఈ ప్రకారంగా ఈ నలుగురు కూడా చదువులో మంచి ప్రతిభను కనపరిచి ఈనాడు సమాజంలో ఉత్తమ పౌరులుగా మంచి ప్రశంసల్ని అందుకుంటున్నారు. ఇక తట్టె వరదాచార్య స్వామి వారి విషయానికి వస్తే మాకందరికీ కూడా చాలా సన్నిహితులు. లోకల్లో ఒక ఇది ఉంటుంది, పెద్దవాళ్ళు చిన్నవాళ్ళతో మాట్లాడరని. కానీ ఈ స్వామి అందరితో కూడా మాట్లాడుతూ ఉంటారు. వీరు ఒకవైపు ఉపాధ్యాయ వృత్తిని నిర్వర్తిస్తూనే విశేషంగా ధార్మిక విషయాల్లో మంచి పట్టుగలిగిన ఉన్నారు. తెలుగు భాషలో మంచి ప్రావీణ్యం ఉన్నటువంటి వారు టీటీడీ తరపున ఆ 30 రోజుల పాటు జరిగేటువంటి తిరుప్పావై ఉపన్యాసాలతో పాటు తిరువెంబాయి ఉపన్యాసాలను కూడా వారు అందించారు ఆనాడు. అంతకన్నా కూడా ముఖ్యమైన విషయం ఏమిటంటే శ్రీరామనవమి. ఆ గంగుండ్రా మండపంలో కావచ్చు, దక్షిణమాడి వీధిలో కావచ్చు, రామనవమి వచ్చిందంటే మాకందరికీ పండగండి. కారణం ఏమిటంటే 2 రోజుల పాటు వాళ్ళింట్లో సందడే సందడి. అద్భుతంగా ఆ సీతారామ కళ్యాణం నిర్వర్తించేవారు, రామ పట్టాభిషేకం నిర్వర్తించేవారు. మంచి ప్రసాదాలంతా మాకు దొరికేది. ఆ వీధంతా కూడా తరలి వస్తారు. ఎంతో చక్కగా. ఒక విషయం ఏమిటంటే చెప్పకూడదు, భగవంతుడు చదువు ఇచ్చిన చోట, సరస్వతిని ఇచ్చిన చోట లక్ష్మీని ఇవ్వడు. కానీ ఆ సమయంలో కూడా దేనిని వారు అన్యథా భావించకుండా శక్తి మేరకు ఈ అద్భుతమైనటువంటి రామనవమి నాడు సీతారామ కళ్యాణాన్ని నిర్వర్తించారు. అలాగే రామ పట్టాభిషేకాన్ని కూడా నిర్వర్తించారు వారు. అటువంటి స్వామి ఆ సీతా కళ్యాణ వేడుకలు దాదాపు 99 సంవత్సరములుగా నిర్వహించబడుతున్నాయి. అందులో విశేషంగా ఎందుకు నిర్వహించారంటే వారి యొక్క మామగారు అంటే శ్రీమాన్ వంకీపురం దొరస్వామి అయ్యంగా నిర్వహిస్తున్నటువంటి ఆ సీతా కళ్యాణ వేడుకలను వీరు తమ బాధ్యతగా స్వీకరించి నిర్వర్తించేవారు కనుక ఆ మామగారు చేసినటువంటి ఆ కళ్యాణ వైభవాన్ని వీరు అనూచానంగా జరిపిస్తూ వస్తున్నవారు. గోవిందరాజ స్వామి సన్నిధి వీధిలో, ఉత్తర మాడ వీధిలో, దక్షిణ మాడవిలో వీరు అద్దెకు ఉండేవారు. ఆ దక్షిణ మాడ వీధిలో, మా వీధిలో ఒక పెద్ద అరుగు ఉండేది. ఆ సీతా కళ్యాణ సమయంలో బంధుమిత్రులంతా కూడా వచ్చేవారు. ఎంతో ఆనందంగా అందరూ కలిసిమెలిసి ఉత్సవాన్ని నిర్వర్తించేవారు. వందలాది మందితో ఈ ఉత్సవం వేడుకగా జరిగేది. శ్రీ వెంకటేశ్వర స్వామి అంటే వరదాచార్య స్వామికి ఎంతో భక్తి పిచ్చి అనొచ్చు. అందువల్ల ఆ సీతా కళ్యాణంతో పాటు శ్రీనివాస కళ్యాణాన్ని కూడా నిర్వర్తించేవారు. ఈ 2 రోజుల పాటు జరిగేటువంటి వేడుకలను చూసేందుకు ఎంతో మంది వచ్చేవారు. వీరిపై ఉన్నటువంటి ఒక అభిమానంతో గోవిందరాజస్వామి దేవాలయంలో పోటు మిరాసుదారుగా ఉన్నటువంటి దొచ్చు స్వామి అంటాం వారిని, దొరస్వామి. సీతా కళ్యాణ సమయంలో గోవిందరాజస్వామి ఆలయం నుండి ఒక కేసరి ప్రసాదాన్ని తీసుకుని వచ్చి ఇక్కడ తడిగా నివేదన చేసి అందరికి కూడా పంచిపెట్టేవారు. ఎన్నో సంవత్సరాలు ఆ వీధిలో ఉన్నంత వరకు ఈ సంప్రదాయం కొనసాగినది. ఆ రోజుల్లో సీతా కళ్యాణం చేస్తున్నారంటే
ఆ వీధిలోని వాళ్ళంతా కూడా ఇంటికి వచ్చి అందరూ కూడా తలా ఒక్కొక్క పని చేస్తూ ఈ కళ్యాణాన్ని వైభవంగా జరిగేందుకు తోడ్పడేవారు. ఈ సీతా కళ్యాణ వేడుకలు ఎంతో వైభవంగా అక్కడ జరిగేవి. ఆ సమయంలో ఒక ప్రవచన కార్యక్రమం కూడా ఉండేది. ఆ ప్రవచనం అనేది ఆనాడు ప్రసిద్ధ సంస్కృత పండితులైనటువంటి శ్రీమాన్ భూవరాహ స్వామి ఎంతో హృద్యంగా ప్రవచనం చేసేవారు. తరువాత కీర్తిశేషులు, ప్రసిద్ధ పండితులు శ్రీమాన్ ఊవే పాదూరు రంగరాజన్ స్వామి వారు, వారు ఎన్నో సంవత్సరాలు ఎంతో మృదుమధురంగా అందరినీ ఆకట్టుకునే విధంగా అందరి యొక్క హృదయాలంతా కూడా వారు రంజింపజేస్తూ ఈ సీతా కళ్యాణ వైభవాన్ని వారు విశేషంగా ఉపన్యాసం చేసేవారు. అలాగే శ్రీమాన్ బాలసుబ్రహ్మణ్య శాస్త్రి గారు టిటిడి పండితులు, అదే ప్రకారం లక్ష్మీ నరసింహాచార్య స్వామి వారు కూడా ఇలా ఈ ఉపన్యాస కార్యక్రమంలో పాలుపంచుకునేవారు. తరువాత ఈ దాసుడికి అవకాశం దక్కినది. అప్పుడప్పుడు ఈ దాసుడు కూడా ఆ సీతారామ కళ్యాణ మహోత్సవ వైభవ విశేషాన్ని అందరికీ తెలియజేసేటువంటి భాగ్యాన్ని పొంది ఉన్నాడు. ఈనాటికి కూడా చెన్నైలో సీతా కళ్యాణాన్ని వారి రెండవ కుమారుడు టి శ్రీనివాసన్ గారు ఎంతో జాగ్రత్తగా భక్తియుతంగా వారు చేస్తూ వస్తున్నారు. మరో విషయం ఏమిటంటే వరదాచార్య స్వామి వారు ఇంగ్లీష్లో కూడా ఆంగ్లంలో మంచి ప్రావీణ్యం గలవారు. తిరుమల యొక్క వైభవాన్ని కళ్ళకు కట్టినట్లు ఒక అద్భుతమైనటువంటి పుస్తకాన్ని రచించారు. అది గైడ్ అన్నమాట. ద పనోరమా ఆఫ్ ద 7 హిల్స్ పేరుతో వచ్చినటువంటి ఇంగ్లీష్ పుస్తకం చాలా చాలా కాలంలో పాపులర్ అయింది. ధనం మీద వ్యామోహం లేదు. లోకల్లో ధనమూలం ఇదం జగత్ అంటారు. కానీ వరదాచార్య స్వామి వారు చేసినటువంటి సేవ అంతా ఇంత కాదండి. ఆ సరస్వతి పుత్రుడుగానే వారు ఉన్నారు. అంటే లోకంలో ఎవరో రాసినటువంటి పుస్తకాన్ని తాను రాసినట్లు అందరూ ప్రచురించుకునేవాడు. కానీ వరదాచార్య స్వామి వారు అలా కాకుండా ధనం మీద వ్యామోహం లేకుండా ఆ పుస్తకం యొక్క రైట్ ఆ టీటీడీకే ఇచ్చేశారు. ఆయన జీవితం చివరి వరకు శ్రీ వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ, గోవిందేతి సదాస్నానం, గోవిందేతి సదాజప, గోవిందేతి సదాధ్యానం, సదా గోవింద కీర్తనం అన్న రీతిగా గోవింద 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 అని గోవింద నామస్మరణంతోనే వారి యొక్క ఆ చరమ కాలం గడిచింది. వరదాచార్య స్వామి వారు అజాతశత్రు, ఎవరిని నొప్పించరు, ఎవరితోనో ఎక్కువ మాట్లాడరు. అంటే ఎవరు వెళ్తూ ఉన్నా కూడా పలకరించేటువంటి స్మితపూర్వ భాషలు వారి వారి యొక్క ఫోటో చూస్తూనే మీకే తెలుస్తుంది ఎంత సజ్జనులు వీరు అని. అటువంటి మహనీయులు వారి యొక్క శత జయంతి సందర్భంగా వారితో ఉన్నటువంటి అనుబంధాన్ని పంచుకునేటువంటి ఒక సదవకాశం ఈ దాసుడికి లభించింది. వరదాచార్య స్వామి వారి యొక్క శత జయంతి మహోత్సవాన్ని వారి యొక్క కుమారులు, కుమార్తె, మనవలు, మనవరాళ్ళు అందరూ కూడా కలిసి విశేషంగా చేస్తున్నటువంటి ఈ సందర్భంలో శ్రీమాన్ వరదాచార్య స్వామి మరియు వారి యొక్క ధర్మపత్ని అయినటువంటి శీనమ్మ వారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం అనేది అందరి మీద కలగాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని ప్రార్థిస్తూ ఈ అవకాశాన్ని ఈ దాసుడికి అందించినటువంటి వారి యొక్క కుమారులకు, కుమార్తెకి అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాల్ని అర్పించుకుంటూ ఈ శత జయంతి మహోత్సవాలు ఇంకా ఎంతో వైభవంగా జరగాలని కోరుకుంటూ కవితార్కిక సింహాయ కళ్యాణ గుణశాలినే శ్రీమతే వెంకటేశాయ వేదాంత గురవే నమః.